శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. దీపారాధన గురించి మీకు తెలియని విషయాలు. హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతల అనుగ్రహం పొందడానికి మనం ఇంట్లో నిత్యం దీపం వెలిగిస్తాం. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా దీపం వెలిగించిన తర్వాతే శుభకార్యం అనేది మొదలు పెడతాము. అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ దీపమునకు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అనే భావన హిందూ ధర్మంలో దీపం యొక్క ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపమని అంటే దీపం యొక్క వెలుగు సర్వోన్నత దైవత్వానికి, పరమాత్మ సాకారానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఇది బుద్ధిని, జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మికతను పెంచుతుంది. దీపం చీకటిని తొలగించి వెలుగును ప్రసారం చేస్తుంది. ఇదే విధంగా జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి మనలో జ్ఞానాన్ని వెలిగిస్తుంది. దీనిని జ్ఞానానికి ప్రతీకగా భావించి అది పరబ్రహ్మగా పూజింపబడుతుంది. దీపం యొక్క వెలుగు పూజా సమయంలో ఒక పవిత్ర వాతావరణాన్ని కలిగిస్తుంది. దీని ద్వారా శ్రద్ధ, భక్తి మరియు మనసులో ప్రశాంతత లభిస్తుంది. వెలుగును దైవకృపగా భావిస్తాము. దీపాన్ని చూడడం ద్వారా మన దివ్య దృష్టి ఆ దీప కాంతులలో దైవాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటే దీపం అనేది పరమ దైవత్వానికి ప్రతీక. దీని ద్వారా మనము పరమాత్మను స్మరించి జ్ఞాన పవిత్రత, శాంతి మరియు దైవకృపను పొందగలమని భావన. అందుకే దీపానికి ఇంతటి విశిష్టత ఉందని చెబుతారు. ఇంతటి విశిష్టత ఉన్న దీపారాధన చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, మనం దీపాన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం. దీపం వెలిగించేటప్పుడు మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఆ తప్పులేంటి, అసలు దీపారాధన ఎలా చెయ్యాలి, దీపారాధన ఎలా చేస్తే ఆ దేవుని కటాక్షం కలుగుతుంది, లక్ష్మీదేవి మనల్ని ఏ విధంగా వరిస్తుంది, ఆ లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే మనం ఏ విధంగా దీపాన్ని ఆరాధించాలి, ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు పఠించాలి, ఏ మంత్రాలు పఠిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఈ వీడియోలో దీపారాధన గురించి తెలుసుకుంటున్నాం. దీపారాధన చేసేటప్పుడు తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం. దీపం వెలిగించడానికి ముందు దీపపు కుందులు శుభ్రం చేసుకోవాలి. ఒక్కసారి దీపం వెలిగించిన తర్వాత అదే కుందులలో అదే రోజు సాయంత్రము కానీ లేక మరుసటి రోజు మళ్ళీ ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఒక్కసారి వెలిగించిన దీపాన్ని శుభ్రం చేసుకోకుండా మళ్ళీ వాడకూడదు. అది దోషం కింద పరిగణించబడుతుంది. కొంతమంది దీపం వెలిగించిన తర్వాత గాలికి కొండెక్కితే మళ్ళీ అదే నూనెను వినియోగిస్తారు. ఇలా చేయడం కూడా దోషం కింద పరిగణించబడుతుంది. ఒక్కసారి వాడిన నూనెను కానీ ఒత్తిని కానీ మరలా వినియోగించకూడదు. దీపపు ప్రమిదలు శుభ్రం చేసిన తర్వాత తడి ప్రమిదలలో అలాగే దీపం వెలిగిస్తారు. ఇలా కూడా వెలిగించకూడదు.
ఆ దీప ప్రమిదలు శుభ్రంగా తుడిచి తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే దీపం వెలిగించాలి. దీప ప్రమిదలు కింద ప్లేటు పెట్టడం మంచిది. ప్లేటు గనుక లేకపోతే ఒక ఆకునైనా ఉంచడం మంచిది. అంతేకాని నేలపైన ప్రమిదలు పెట్టకూడదు. ప్లేటు పెట్టినప్పుడు ప్లేట్లోనికి కారిన నూనెను కూడా మరలా వినియోగించకూడదు. దీపం వెలిగించినాక దీప ప్రమిదల్లోని ఒత్తులు దేవుని వైపు ఉండాలి, లేక తూర్పుకు ఉత్తర దిశలో దీపం చూస్తూ ఉన్నట్లు ఉండాలి. అంతేకాని దీపం మన వైపు వెలుగుతున్నట్లు ఉండకూడదు. అది కూడా దోషం కింద పరిగణించబడుతుంది. దీప ప్రమిదలు మట్టివి లేక ఇత్తడివి లేక వెండివి ఉపయోగించాలి. స్టీలు లేక ఇనపవి ఉపయోగించకూడదు. దీపాన్ని వెలిగించే ముందు గంధం, కుంకుమ బొట్లతో అలంకరించాలి. బొట్లు పెట్టకుండా దీపాన్ని వెలిగించకూడదు. ఒకవేళ అలా వెలిగిస్తే అది అశుభ దీపం అవుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో వెలిగించాలి. అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. దీపారాధనకు 2 ప్రమిదలు వాడాలి, 1 ప్రమిదలు వాడకూడదు. పూజా మందిరానికి కుడివైపు ఒక ప్రమిదను, రెండో వైపు ఇంకొక ప్రమిదను ఉంచాలి. అదేవిధంగా దీపారాధనలో 3 వత్తులు వాడటం శ్రేష్టం. దీపారాధనకు ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెని కానీ, కొబ్బరి నూనె కానీ వాడడం మంచిది. దీపారాధన నూనెలో మొదటి స్థానంలో ఆవు నెయ్యికి ఉంది. ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె వాడాలి. రెండూ లేకపోతే నువ్వుల నూనెను వాడవచ్చు. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీప ప్రమిదలలో నూనె పోసేటప్పుడు నిండుగా ఒకేసారి పోయకూడదు. మొదట కొంచెం పోసి దీపం వెలిగించిన తర్వాత మరలా నూనె వడ్డించాలి. అప్పుడే మనకు సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. దీపం వెలిగించేటప్పుడు పఠించే శ్లోకాలు: దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవ్యే నమోస్తుతే. నమోస్తుతే ఈ శ్లోకాలను చదువుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలి. అక్షింతలు, పూలు సమర్పించాలి. దేవునికి పటిక బెల్లం నివేదించాలి. ఈ విధమైన విధి విధానాన్ని ఆచరించాలి. ఎటువంటి తప్పులు లేకుండా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ విధమైన విధి విధానాన్ని మీరు కూడా ఆచరించి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.